నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్. ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ప్రమాదకర పరిణామాలుంటాయని హెచ్చరిక. జిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో యూరియా కొరత. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని సూచన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీ భూసేకరణకి ఇచ్చిన జీవోను రద్దు చేసి తమ భూములు తిరిగి పెంచాలని డిమాండ్ చేస్తూ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న ఫార్మాసిటీ బాధిత రైతులు. రేవంత్ సర్కార్ ప్రజాపాలన పేరుతో అన్నం పెట్టి రైతులను వేధిస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు జీవోను రద్దు చేసి తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలుపుతున్న ఫార్మా రైతులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో యూరియా కోసం చెప్పులు క్యూలైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. వారం రోజులైన ఒక బస్తా కూడా ఇవ్వలేదని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన. యూరియా అంతా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్న స్థానిక రైతులు. ఎన్నేనాయి బ్రదర్? ఎన్ని ఉన్నాయి మొత్తం? మాది గంగారము. మేము ఒక గత వారం ఉంది మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా. మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు. ఎమ్మెల్యే గారు లేడు, ఎంపీ గారు లేడు, ఎవ్వరు లేరు. ఈ మందు బత్తాల కొరత ఈ చెన్నూరు మండలనే ఉన్నది, ఎక్కడ చుట్టుపక్కల లేదు. ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తాను బస్తాలన్నీ. ధనాలకు అమ్ముకుంటాను కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. మమ్మల్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. మన్సూరాబాద్ లోని ఓ స్కూల్లో విద్యార్థిని టీచర్ కొట్టడంతో పాటు నోటికి ప్లాస్టర్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా విద్యార్థిని పెన్సిల్ తో కళ్లతో గుచ్చుతున్నారని, కొంతమంది విద్యార్థులను టార్గెట్ చేసి తరచూ పనిష్మెంట్ ఇస్తున్నారన్నారు. 2 రోజుల సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా ఈ దృశ్యాలు లభించాయన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐడెంటిఫై అయ్యాయి అని అంటే
అతన్ని లిటరల్ గా పెన్సిల్ తోటి కళ్ళల్లో గుచ్చుతున్నారు. వాడి చేయిని మొత్తం మెలేస్తున్నారు. వాడిని తీసుకెళ్లి నిల్చోబెడుతున్నారు. మా మూతికి టేప్ వేస్తున్నారు. వాడు ఒక్కడే కాదు, వాడితో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి రెగ్యులర్ గా అలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సో 2 days ఫుటేజెస్ లో నాకు ఇవన్నీ దొరికాయి. లిటరల్లీ దెర్ ఇస్ అ ఫిజికల్ అబ్యూస్ హస్ బీన్ హ్యాపెండ్ ఫర్ ద చైల్డ్ అండ్ వాడు మెంటల్ ట్రామాలో ఉన్నాడు అనే విషయం తను ఐడెంటిఫై చేశారు. ఇమీడియట్ గా తను నోటీస్ ఇచ్చారు స్కూల్ కి. స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలాన్ని యూజ్ చేసి వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారు. మనుషులను 50 నుంచి 100 మందిని ఆమె ఉన్నప్పుడే రైడ్ లో ఉన్నప్పుడే వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. సో ఆ క్రమంలో తను కూడా ప్రోటోకాల్ యూజ్ చేసుకొని పోలీస్ వాళ్ళందరినీ పిలిపించుకున్నారు. దెన్ షీ హాజ్ లెఫ్ట్. తను తర్వాత నాకు ఒకటే సజెషన్ ఇచ్చారు, మీరు ఈ పిల్లగాన్ని ఈ స్కూల్లో చదివియకండి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీకు న్యాయం జరగదు, ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ స్కూల్, మీరు కావాలంటే చైతన్య యూ చేంజ్ టు అదర్ స్కూల్, నేను ఏం రిపోర్ట్ ఇవ్వాలా రిపోర్ట్ ఇస్తాను అని చెప్పారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతన్నులకు మద్దతుగా నిలిచినందుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల చేతులకు సంఖ్యలు వేసి వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్బంధించిన రేవంత్ ప్రభుత్వం గుండాగిరికి నిదర్శనం. పోడు రైతులను వేధించడం ఆపి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి, కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో సహా బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలి. ప్రజాస్వామ్యాన్ని అపస్యం చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కర్కశంగా విరుచుకుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గరలోనే ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి, పోడు రైతులకు వెంటనే నశించాలి పోలీసుల జులుం, ఈరోజు మేము ఈ దీందా రైతులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే ఈరోజు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ పోలీసులను పంపించి మమ్మల్ని అందరినీ కూడా ఘోరంగా అరెస్ట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి, ఈ దీందా రైతుల ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. వీళ్ళ ఊర్లో నుంచి మీరు ఫారెస్ట్ క్యాంపులు ఎత్తేయాలి, వీళ్ళ పోడు భూములు వీళ్ళు సాగు చేసుకుంటట్టు నువ్వు ఆదేశాలు ఇవ్వాలి. అంతవరకు కూడా తెలంగాణ మొత్తం కూడా రైతన్నలందరూ కూడా ఈ దిందా రైతుల కోసం పోరాటం చేస్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. దిందాలో ఫారెస్ట్ క్యాంపులు వెంటనే ఎత్తేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. సింధు నదిపై డ్యాంలు కడితే పేల్చేస్తామన్న పాకిస్తాన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ప్రమాదకర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఆ దేశ నేతలు అధికారులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించింది. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే భారత్ పై విమర్శలు చేయడం పాక్ అలవాటేనని ఎంఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. Regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known the known modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated recently. On some the other questions that you asked, some parts of your question, we've already made our statement very clear, so I would refer you to them. जो हिंदी के यहाँ पर श्रोतागण हैं उनके लिए मैं अंग्रेज़ी में जो हमने वक्तव्य दिया है उसको मैं हिंदी में रूपांतर कर देता हूँ. हमने भारत के खिलाफ पाकिस्तानी नेतृत्व के लापरवाह, युद्ध भड़काने वाले और नफ़रत भरे बयानों के निरंतर सिलसिले पर रिपोर्टें देखी हैं. अपनी नाकामियों को छुपाने के लिए बार बार भारत विरोधी बयानबाजी को हवा देना पाकिस्तानी नेतृत्व का जाना माना तरीका है, जिससे आप भली भांति अवगत हैं. पाकिस्तान को सलाह देते हैं कि वह अपनी बयानबाजी में संयम रखे, क्योंकि जैसा कि अभी हाल ही में हमने देखा था और आप लोगों ने भी देखा था, किसी भी प्रकार के दुस्साहस का परिणाम दर्दनाक होगा.
రామగుండం నియోజకవర్గం బసంత్ నగర్ లో దాదాపు 8 కోట్లతో అభివృద్ధి పనులకు గురువారం రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు 4,70,00,000 రూపాయల డిఎంఎస్టీ నిధులతో బసంత్ నగర్ తెలుగు మీడియం స్కూల్ నుండి ఈసాల తక్కలపల్లి వరకు మెయిన్ రోడ్డు పనులు, CRRSC కాలనీలో రోడ్ల నిర్మాణం పనులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి 2,25,00,000తో సీసీ రోడ్డు, జీపీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఉర్దూ మీడియం బిల్డింగ్ డెవలప్మెంట్ పనులు, బసంత్ నగర్ నుండి ఎయిర్పోర్ట్ వరకు వయా వడ్డర కాలనీ వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బసంత్ నగర్ గ్రామానికి చెందిన 40 మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం 4,424 రూపాయల విలువైన చెక్లను 4 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది పేద ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు ముఖ్యమైన అడుగని అన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల వరకు పారదర్శకంగా వేగంగా చేరేలా చూడటం నా బాధ్యతని తెలిపారు. గుమ్మల రాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్న పని అందరూ చెప్తాలే. స్వీట్ కూడా తినిపిస్తుంది. కొబ్బరికాయలు కొట్టు పల్లికొండ విజయలక్ష్మి అన్ని గ్రామాలు తినిపించి చెక్కించుడు. మీ వినయాన్ని చెప్పాలమ్మా, మీరు వాడవాడ తిరుపతి అమ్మ ఆర్య శ్రీలత తెల్లకాడ ఎవరికి వచ్చింది? పులిపాక మౌనిక. పోలీసుల గౌరవ మర్యాదలు పెంపొందించే విధంగా క్రమశిక్షణతో నిజాయితీగా పోలీసు అధికారులు పనిచేయాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పోలీస్ అధికారులు రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఈ రోజు గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు స్టేషన్ పోలీస్ అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సిపికి గౌరవ వందనం చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, నిజాయితీగా, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిపి తెలిపారు. ఈ తనిఖీలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్ఐలు భూమేష్, రమేష్ లు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ వేడుకలకు తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా,
కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఉదయం 9:25 సమయానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ కు చేరుకుంటారని, ఉదయం 9:30 జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలపన కార్యక్రమాలుంటాయని అన్నారు. ఉదయం 9:30 నుంచి 9:45 వరకు గౌరవ వందన స్వీకారం పరేడ్ ఉంటుందని, అనంతరం ముఖ్య అతిథి తన సందేశం అందిస్తారని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఉద్యోగస్తులకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని, సౌండ్ సిస్టమ్, విద్యుత్ సరఫరా, డయాస్, టెంట్, బ్యారికేడ్లు వంటి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మన ఆఫీసర్ మొత్తం ఏంటి కదా పక్క ఇక్కడ చూసుకొని వర్షం టార్గెట్ అయితే మళ్ళీ 10 days ఇంత ఖాళీ పెట్టి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని ప్రదర్శించాలని రామగుండం ఎన్టీపీసీ సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్ కోరారు. రామగుండం ఎన్టీపీసీ 2వ గేట్ నుండి సిఐఎస్ఎఫ్ జవాన్లచే బుధవారం సాయంత్రం హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 15 ఆగస్టు వేడుకలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా దేశభక్తిని ప్రదర్శించడానికి ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్, గోదావరి కని, ఎఫ్సిఐ గౌతమినగర్ మీదుగా ఎన్టీపీసీ టౌన్షిప్, సిఐఎస్ఎఫ్ టౌన్షిప్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ బైక్ ర్యాలీలో సుమారు 150 మంది సిఐఎస్ఎఫ్ జవాన్లు, అధికారులతో పాటు ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశేఖర్, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. केंद्रीय सरकार के निर्देशानुसार आज सीएसएफ की जो रामागुंडम इकाई है एनटीपीसी में जो डिप्लॉयड है उसने एक हर घर तिरंगा प्रोग्राम के अंतर्गत बाइक रैली का आयोजन किया, जिसमें
लोकल पुलिस, सीएसएफ की यूनिट्स और हमारे सिविलियंस ने भी पार्टिसिपेट किया है। इसका उद्देश्य ये है कि तिरंगा के प्रति जनसाधारण में इसके प्रति सम्मान का भाव प्रमोट किया जाए और जो अभी 15 अगस्त जो आने वाली 15 अगस्त स्वतंत्रता दिवस है उसको जोर शोर से मनाया जाए, राष्ट्रीयता की भावना को आगे बढ़ाया जाए। 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గోదావరి కనిపట్నంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు కని తిలక్ నగర్ లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి దేశ సమైక్యతను చాటే విధంగా నినాదాలు చేస్తూ తిరంగా ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కోమల్ల మహేష్, పాఠశాల కరెస్పాండెంట్ సంభారావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని చాటుతూ విద్యార్థులతో ర్యాలీ చేపట్టామని తెలిపారు. ప్రతి పౌరుడు దేశభక్తిని ప్రతి ఇంటిపై తిరంగా జెండాను ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాలల నిర్వాహకులు చంద్రమౌళి, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన యొక్క భారత విజయాన్ని మనకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈరోజు భారతదేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచంలో మన యొక్క భారతదేశాన్ని ఒక ఉన్నతి స్థితికి తీసుకెళ్లే విధంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ర్యాలీ ద్వారా ఐక్యతను తెలియజేస్తూ వారికి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం. ఈరోజు ఘర్ ఘర్ కా త్రివర్ణ పతాకం అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి చాలా నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట మరి మన యొక్క సింధూర్ యొక్క యుద్ధాన్ని మరి విజయవంతం చేసి ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నతిని తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇందులో ఆపరేషన్లో మరి వీర సైనికులు మరి విరోచితంగా మరి అంకిత భావంతో డివోటెడ్గా మరి ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి ఈ ఐక్యతా భావం అనేది మరి సైన్యం లోపల ఇంకా ఎక్కువ తీసుకురావడానికి మనం అందరం ఒక్కటే, మనం అందరము ఉన్నతిని ఇంకా చాటి చెప్పాలనేటువంటి దిశగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి ఈ పార్టీ పరంగా మహేష్ గారు పార్టీ పరంగా ఈ యొక్క విజయవంతాన్ని చేసినందుకు మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో పాల్గొన్న స్కూళ్ళ కరెస్పాండెంట్లు అందరూ కూడా మరి మమ్మల్ని పాల్గొన చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తుంది.
బడుగు బలహీన వర్గాల బిడ్డలు చదువుకునే డిగ్రీ, జూనియర్, ప్రైమరీ, అంగన్వాడీ కేంద్రాలంటే నిలయాలంటే మంత్రికి చులకనే మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. గురువారం మంతని మండలం మల్లేపల్లి శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని మంతనికి చెందిన కొండల మారుతి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టితే ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే తన తండ్రి ప్రమేయం లేకుండానే డిగ్రీ కళాశాల వచ్చిందని కక్షతో మంతనికి దూరంగా మల్లేపల్లి నిర్మించారని ఆయన అన్నారు. బీద బిడ్డలు చదువుకుని ప్రయోజకులు అవుతారని, అలాంటిది జరగకూడదనే ఆలోచనతోనే ఊరికి దూరంగా ఏర్పాటు చేయించిన చరిత్ర మంత్రిదేనని ఆయన ఆరోపించారు. ఎక్కడ ప్రసంగించిన మంత్రికి జేఎన్టీయూ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలను తీసుకువచ్చానని మంత్రి గొప్పలు చెప్తుంటారని, జేఎన్టీయూ కళాశాలలో 1118 మంది విద్యార్థులు ఇతర ప్రాంతాల వారు చదువుకుంటే మంతనికి చెందిన వాళ్లే కేవలం 72 మంది మాత్రమే ఉన్నారన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో 100 మందిలో కేవలం 16 మంది మాత్రమే మంతని వాళ్ళు చదువుకోవడం విడ్డూరమన్నారు. మంతని డిగ్రీ కాలేజ్ ప్రాంగణం నుంచి ఇవాళ మంతని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి జ్ఞానోదయం కలగాలని, వారి ఆలోచనలలో మార్పు రావాలని, ఈ సమాజాన్ని వాడుకొని మోసం చేసే అటువంటి పద్ధతుల నుంచి విముక్తి కావాలని, ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు, ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద గంజాయి పెట్టింతా అని, కేసులలో ఇరికిస్తా అని ఆలోచన నుంచి బయటికి రావాలి. పాటలు చూస్తే, ప్రచారం చూస్తే శ్రీధర్ అన్న జోరు చూడని పాటలు, ఆ శ్రీధర్ అన్నకు చదువుకుంటే ఉన్నమతి పోయిందనేది మన మంతిల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. ఈ డిగ్రీ కాలేజీ కూడా వీరి తండ్రి గారో వీరో ఇక్కడ పిల్లల చదువులు బాగుండాలని తీసుకొస్తే రెగ్యులర్గా వాళ్ళ కృషితోటి రాలేదు. ఆ రోజు ఉన్నటువంటి విద్యార్థి కొండేల మారుతి గారు అమరణ నిరాహార దీక్ష చేస్తే ఈ కాలేజ్ వచ్చింది. వీళ్ళ తండ్రి గారి పుణ్యం కూడా లేదు. ఇలా మా తండ్రి గారి పుణ్యం లేకుండా వచ్చిందని, ఇక్కడ ఎవరు చదువుకోవద్దని, ప్రయోజకులు కావద్దని దీన్ని తీసుకొచ్చి మంతిని ఊరవతల 4 కిలోమీటర్ల దూరంలో కట్టించింది. ఇది మల్లెపల్లి శివారులో ఉంది. వాళ్ళ కనుక నోరు విప్పితే సిపాయి మాటలు, చదువుకున్న సన్నాసి కన్నా కొంతనన్నా చదువులేని సన్నాసి కన్నా తెలివి ఉంటుంది. చదువుకున్న సన్నాసి ఇవాళ దుద్దిల శ్రీధర్ అంతానికి మన మల్లెపల్లి శివారులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీని చూస్తే అర్థమవుతా ఉన్నది. నేను కాలేజీలు తెచ్చినా, జేఎన్టీ తెచ్చినా, పాలిటెక్నిక్ తెచ్చినా అని మాట్లాడుతున్న దుద్దిల శ్రీధర్ కళ్ళు తెరువు. నీ జేఎన్టీలో మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు 72 మంది ఉంటే 1118 మంది బయటి వాళ్ళు ఉన్నారు. 1118 మంది బయటి వాళ్ళు ఉంటే 72 మంది మంత్రినోళ్ళు ఉన్నారు. దీంట్లో మంత్రినోళ్ళకి ఏం ప్రయోజనం జరిగిందో జవాబు చెప్పాలి. అంతేకాకుండా నీ పాలిటెక్నిక్లో 100 మంది ఉంటే 16 మంది మంత్రినోళ్ళు ఉన్నారు. నువ్వు తెచ్చిన పాలిటెక్నిక్, జేఎన్టీ మంత్రి నియోజకవర్గ ప్రజలకు ఏమి ఉపయోగపడుతున్నది, ఇక్కడ విద్యార్థులకు ఏమి ఉపయోగపడుతున్నదో ఈ సమాజానికి జవాబు చెప్పాలి. కొద్దో గొప్ప ఐటీఐ ఏది ఉపయోగపడుతున్నది, ఆ ఐటీఐ బిల్డింగ్కి పర్మనెంట్ బిల్డింగ్ లేదు, హాస్టల్ లేదు, పాలిటెక్నిక్ కూడా హాస్టల్ లేదు మగపిల్లలకి. పాలిటెక్నిక్ ఐటీఐ తెచ్చినావు, దానికి అనుబంధ ఏవైతే ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఫ్యాక్టరీలో ఇతరత్ర వారికి సంబంధించినటువంటి ఏమీ కూడా తీసుకురాలేదు. అదే నీ డిగ్రీ కాలేజీలలో 100కు 100% నీ నియోజకవర్గ బిడ్డలు, ఈ మట్టిలో పుట్టిన బిడ్డలు, నీకు ఓటు వేసిన ప్రజలలో 80% ఈ కాలేజీలలో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాకిస్తాన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్. ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ప్రమాదకర పరిణామాలుంటాయని హెచ్చరిక.
గుండా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో యూరియా కొరత. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని సూచన. ఎదురొస్తే బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.